తులసి మీ ఇద్దరి రాక కోసమే ఆంటీ ఈ గుళ్ళో మొక్కుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ అమ్మవారు ఆంటీ కోరిక నెరవేర్చారు. ఆ మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సమేతంగా, ముఖ్యంగా కోడళ్ల సమేతంగా తులసి ఆంటీ గుడికి తీసుకొచ్చారు. ఈవిడికి మాట పోవడమేమో కానీ ఈవిడ మనసులో మాటలన్నీ ఈ లక్ష్మి ఉపన్యాసం ఇవ్వడమే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఇలా గుడికి రావడం కూడా ఈ ఝాన్సీకి ఇష్టం లేదనుకుంటా. పెళ్లిళ్ళు జరిగిపోగానే కథ సుఖాంతమైనట్టు కాదు, పెళ్లి తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు. 1970s లో ఏ సినిమా కథ అయినా ప్రేమలో గొడవలు, కుటుంబంలో గొడవలు చూపించి అవన్నీ ఓ కొలిక్కి తీసుకొచ్చి పెళ్లితో శుభం కార్డు వేసేవాళ్ళు. కానీ పెళ్లి తర్వాతే కదా అసలు కథ అని మీ తులసత్తయ్య అనేది. ఇప్పుడు అదే మాట నువ్వు అంటున్నావమ్మా. ఏం కాదో ఏమో గాని నాకైతే ఈ రేవతి కండిషన్ల మీద కండిషన్లు పెడుతూ చుక్కలు చూపిస్తుంది. అసలు ఫస్ట్ నైటే జరగలేదు. సరే సరే పదండి. నేను చెప్తాను ఆంటీ. అరే పెద్దోడా విష్ణు, అరే ఈశ్వర్, నీకు కూడా. మీరిద్దరూ ఫస్ట్ టైం మీ మీ భార్యలతో గుడికొచ్చారు. వచ్చిన వాళ్ళు అలా ఒట్టి చేతులతో భార్యల్ని వెంట పెట్టుకుని వచ్చేయడమేనా? 4 మూరల మల్లెపూలు కొని భార్య తల్లో పెట్టలేరా అని అంటోంది ఆంటీ. అమ్మ కోరిక మేరకు మేం మల్లెపూలు కొని వీళ్ళ తల్లో పెట్టి అప్పుడు లోపలికి వస్తాం. రేవతి, ఒరే అన్నయ్యలు, ఇప్పుడు అనంటారా అమ్మ గుర్తు చేస్తే గాని మీకు తెలీదు. మీరు ప్రేమతో కొనిచ్చేది మల్లెపూలే అయినా డైమండ్ నెక్లెస్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు వదినలు ఇద్దరు. వెళ్ళండి 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 పదండి. అమ్మా, ఓ 2 మూరలు మల్లెపూలు ఇవ్వ. అమ్మా, ఇంకో 2 మూరలు ఇవ్వు. ఇదిగో బాబు. రేవతి, అమ్మా, ఇంకో 2 మూరలు ఇవ్వు. ఇదిగో బాబు. ఎంతైందమ్మా? 200 అయ్యా. ఇది పట్టుకో. ఝాన్సీ, అమ్మా, మీ కోడలికి పూలు పెట్టి తీసుకొచ్చాం. చాలా. అమ్మా, ఇవిగో, ఇవి నీకు.
తులసమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మాట పోయిందని తెలిసి మీకు తొందరలోనే మాట రావాలని అమ్మవారికి పూజ కూడా చేశాను. పంతులు గారు, మా తులసి ఆంటీ మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో గాని జరగకూడని ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని తప్పించలేం కదమ్మా. అవునంకుల్. కొత్త దంపతులను తీసుకొచ్చారన్నమాట. చాలా మంచి విషయం. ఇద్దరు దంపతుల పేరు మీద అర్చన జరిపించమంటారా? జరిపించండి పంతులు గారు. అయితే పెద్ద కోడలు పెద్ద కొడుకు ఇలా ముందుకొచ్చి నిలబడండి. మీరు వెనక్కి వెళ్ళి నిలబడండి అమ్మా. ఇంట్లోనే అనుకుంటా ఇక్కడ గుళ్ళో కూడానా? దేశం మొత్తం తిరిగినా ముందంతా ఈ పెద్ద కొడల్ని గుర్తించేలా ఉన్నారు. పాపం, ఇంట్లోనే కాదు గుళ్ళో కూడా ఈ మనిషి హర్ట్ అయినట్టుంది. ఇన్నాళ్ళు నన్ను హర్ట్ చేసింది కదా, ఇప్పుడు తను అనుభవించాలి. రేవతి, ఏం ఆలోచిస్తున్నావు? పంతులు గారు కాస్త ముందు నిలబడమని చెప్తున్నారు కదా, రా. పద విష్ణు. తులసమ్మా, ఇద్దరు కోడళ్ళు చూడముచ్చటగా ఉన్నారమ్మా. బాబు, దంపతులు ఇద్దరూ చేతులు పెట్టండి. అమ్మా, ఎన్ని అడ్డంకులొచ్చినా దానికి ఏదో ఒక కారణం ఉంటుందని ముందుకు వెళ్ళాను, కాని నిన్నెప్పుడూ నేను తిట్టుకోలేదు. పిల్లల పెళ్లిళ్లు జరిపించానని సంతోషపడేలోపే ఝాన్సీ మొండికేసి నా మీద పంతంతో వాళ్ల దాంపత్యానికి దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత ఝాన్సీ ఇలా ఉండడం చాలా తప్పు కదా. తన మనసు తొందరలో మారేలా చూడు. నా పిల్లలిద్దరి జంటల కాపురాలు పచ్చగా ప్రశాంతంగా ఉండేలా చూడు తల్లి. తల్లి, రేవతి నేను చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం సంపాదించాలని నాకు పెద్ద పరీక్ష పెట్టింది. ఈ పరీక్షలేమీ పెట్టకుండా రేవతి మనసు మారేలా చూడు తల్లి. అమ్మా, ఎందుకలా డల్ అయ్యావు? అనుకున్న ముహూర్తానికి మా పెళ్లిళ్ళు జరిపించావు. నువ్వు సక్సెస్ అయ్యావమ్మా. రే ఈశ్వర్, ఝాన్సీ నిన్ను కావాలనే దూరం పెట్టిన విషయం నీకింకా తెలియట్లేదురా. నాకింకా తెలియదనే నువ్వు అలా ఉన్నావు. ఏంటి అత్తయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? కంచి పట్టు నా కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి.
తులసమ్మ, మీ కొడుకులు ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా తల్లిచాటు పిల్లలుగా ఉన్నారు. అది మీ గొప్పతనం. ఎంత సంపాదించినా ఇంకా వీళ్ళు తల్లికి ఇవ్వడం ఏంటో, తల్లి దగ్గర వీళ్ళు అడుక్కోవడం ఏంటో. అది నా గొప్పతనం కాదు, నా పిల్లలు ఇలా ఉండటం వాళ్ళ గొప్పతనం అని ఆంటీ చెప్తున్నారు. పంతులు గారు, చిన్నప్పుడు అమ్మ ఇచ్చిన 10 రూపాయలు ఎంత ఆనందాన్నిచ్చేదో ఇప్పుడు కూడా ఆ ఆనందాన్నిచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు? మా పిల్లలు ఇలా ఉన్నారు అంటే అది మా తులసి పెంపకం. చాలా సంతోషం. మీ కుటుంబం ఎప్పుడూ ఇలా కలిసిమెలిసే ఉండాలి. శుభం. తీర్థప్రసాదాలు తీసుకోండి. అయ్యో, ఇక్కడుందా? నేను తనని ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తుంది. కానీ ఇంతవరకు ఇద్దరం ఐ లవ్ యూ చెప్పుకోలేదు. ఈరోజు తన చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఇందాక ఇక్కడే కదా కనిపించింది, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయింది? వెంటపడే అబ్బాయిలంటే ఈ అమ్మాయిలకి ఎప్పుడూ చులకనే. ఎక్కడున్నావే లచ్చు? లక్ష్మీదేవి, జ్యోతి నా కోసమే వెతుకుతున్నట్టున్నాడు. అమ్మా, వీడు నాకు కరెక్ట్ పేరైతే వీడే నాకు రాసి పెట్టుంటే. ఈ జుంకా జ్యోతి కనిపిస్తుంది. ఇది నా జుంకా అని వాడు గుర్తుపట్టి నా కోసం తీసుకొచ్చి నా చెవికి పెడతాడు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది?
झम तकिट तक झम पलिके ना गुंडलो ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు వందేళ్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. ఇది లక్ష్మీదేవి ఇక్కడికి ఎందుకు వచ్చింది? లచ్చు లచ్చు ఏంటి కావాలని తప్పించుకొని తిరుగుతున్నావా? నేనెందుకు తప్పించుకొని తిరుగుతాను? నువ్వంటే భయమా? నేనంటే భయం కాదు, నేనంటే ప్రేమని నాకు తెలుసు. ఆ, అది అంటే? అబ్బా ఏం తెలీదు మరి. సరే గాని ఈ జూంకా ఎందుకు పోగొట్టుకున్నావు? నేనా? లేదే, అది నాది కాదు. ఆహా, ఈ చెవిదే కదా ఈ జూంకా. అంటే ఈ చెవి నీది కాదా? పట్టు. అమ్మా, వీడు నాకు కరెక్ట్ పేరైతే, వీడే నాకు రాసి పెట్టుంటే ఈ జుంకా జ్యోతికి కనిపిస్తుంది. ఇది నా జుంకా అని వాడు గుర్తుపట్టి నా కోసం తీసుకొచ్చి నా చెవికి పెడతాడు. మీ వదినలిద్దరికీ మీ అన్నయ్యలు మల్లెపూలు కొనిపెట్టారు, మరి నాకు కొనివ్వాలని నీకు అనిపించలేదా? మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న